1956 నవంబర్ 1 విద్రోహం బుసకొట్టిన రోజు, విషాదం కమ్ముకున్న రోజు, తెలంగాణ బతుకుపై విశాలాంధ్ర విషం చిమ్మిన రోజు. హైదరాబాద్ స్టేట్ బ్రిటిష్ వలస నీడపడని స్వదేశీ సంస్థానం. దేశంలోనే సుసంపన్నమైన రాష్ట్రం. ప్రపంచంలోనే అత్యంత ధనికులైన ప్రభువులు. నదులు, గనులు, సారవంతమైన భూములు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. మూగబోయిన కోటి తమ్ముల గలాలా పాట పలికించి కవిత జవం కూర్చి నా కలానకు గలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ. రాచరిక పాలనపై దండెత్తి ప్రజాస్వామ్య పథంలోకి అడుగుపెట్టి పచ్చని ప్రణాళికలతో అభివృద్ధి వైపు అడుగులేస్తున్న తెలంగాణ సౌధం మీద ఆంధ్ర వలస పిడుగుపడింది. కలలన్నీ కాలి బూడిదైనై. ఆంధ్రప్రదేశ్ పుట్టుక ఒక విద్రోహం, విశాలాంధ్ర ఏర్పాటు వెనుక విష వ్యూహం. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆవిర్భవించింది సమైక్య రాష్ట్రం. తెలంగాణ, ఆంధ్రల విలీనం ఇష్టం లేని బలవంతపు పెండ్లి. కుట్ర చేసి, బెదిరించి, భయపెట్టి అంటగట్టిన అతుకుల బంధం. తెలంగాణ ప్రజలు విశాలాంధ్ర ఏర్పాటుకు ఒప్పుకున్నారని ఇప్పటికీ ఒక తప్పుడు వాదన ప్రచారంలో ఉంది. అది పచ్చి అబద్ధం, పూర్తిగా అసత్యం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును తెలంగాణ ప్రజలు ఏ రోజూ కోరుకోలేదు. విశాలాంధ్ర ప్రతిపాదనకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమించింది. ఇది ఎవ్వరూ చెరపలేని చారిత్రక సత్యం. తెలంగాణ ప్రజలు విశాలాంధ్రను ఎంత గట్టిగా వ్యతిరేకించారో తెలుసుకోవడానికి ఉన్న సాక్ష్యాలు ఎన్నెన్నో. అసలు ఆంధ్ర ప్రాంతంపైన తెలంగాణ వాళ్లకు ఏనాడు సదభిప్రాయం లేదు. అనుభవాలు అట్లాంటివి. మరి తెలంగాణ సాయుధ పోరాట నిర్బంధ కాలంలో ఇక్కడి ప్రజలు కొందరు పక్క రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకున్నారు. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతంలోని విజయవాడకు వెళ్లిన వాళ్లు మాత్రం తీవ్ర అవమానాలు పడ్డరు. తిరిగొచ్చినాక ఆ అనుభవాలను కలబోసుకున్నారు. ఆంధ్రోళ్లతో పొత్తు కుదరదని అప్పుడే తెలంగాణోళ్లకు అర్థమైంది. జయశంకర్ సారు చిన్నతనం ఈ సంఘటనలతోనే ప్రభావితమైంది. ఆంధ్రోళ్ల అంటూ సొంటూ వద్దంటే వద్దని తెలంగాణోళ్లు తేల్చి చెప్పిన మరో సందర్భం ముల్కీ ఉద్యమం. 1952 సెప్టెంబర్లో రగిలిన నాన్ ముల్కీ గోబ్యాక్ పోరాటం విశాలాంధ్ర వ్యతిరేక తొలి సమరం. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ యాక్షన్తో హైదరాబాద్ స్టేట్ ఇండియాలో విలీనమైంది. అయితే వెంటనే ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడలేదు. కొంతకాలం మిలిటరీ అధికారి పాలనలో మగ్గింది.
ఆ కాలంలో ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్లు లేరనే సాకు చూపి ఆంధ్ర ఉద్యోగులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కాలనే ముల్కీ రూల్స్ ను అడ్డంగా ఉల్లంఘించారు. ఆంధ్ర ఉద్యోగులను హైదరాబాద్ రప్పించడానికి కారణం ఇక్కడి వాళ్లకు ఇంగ్లీష్ రాకపోవడం కాదు, అసలు సంగతి వేరే ఉన్నది. పోలీస్ యాక్షన్ టైంలో హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేక దేశమంటూ నిజాం రాజు ఐక్యరాజ్య సమితిలో కేసు వేశాడు. వివాదం సాగుతున్న ఆ రోజుల్లో అప్పుడే విలీనమైన హైదరాబాదును పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకోవడానికి స్థానికుల కంటే ఇతర రాష్ట్రాల వాళ్లు అవసరమని భావించిన కేంద్రం ఆంధ్ర ఉద్యోగులను తీసుకొచ్చి నింపేసింది. అప్పుడు ఆ మిలిటరీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ అధికారులు ఏం చేశారంటే, తెలంగాణ అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం మొత్తం పరిపాలించడానికి ఇక్కడి వాళ్లకు ఇంగ్లీష్ రాదనే మిషతో, తెలుగు రాదనే మిషతో పొరుగు రాష్ట్రాల నుంచి కొంతమందిని పిలిపించుకున్నారు అనమాట. పొరుగు రాష్ట్రం అంటే మద్రాసు రాష్ట్రం అంటే సీమాంధ్ర. పెద్ద ఎత్తున వచ్చారు. ఒక రూల్ లేదు, రైమ్ లేదు, ఏమి లేదు. మందలు వచ్చి బాగా చేరిపోయింది. అట్లా అడ్డదారుల్లో ఇక్కడి ఉద్యోగాల్లో చేరిన ఆంధ్రోళ్లు విజయ గర్వంతో విర్రవీగారు. తెలంగాణ ప్రజలను, ఉద్యోగులను అవమానించేలా మాట్లాడారు. వచ్చిన వాళ్ళు ఉపాధి కొరకు వచ్చిన వాళ్ళుగా ప్రవర్తించలేదు, పొట్టకూటి కొరకు వచ్చిన వాళ్ళుగా ప్రవర్తించారు. అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారు, మేము విజేతలం, వీళ్లను జయించి మేము వచ్చినాం, వీళ్ళ నాగరికులు, వీళ్ళను సంస్కరిస్తాం, వీళ్ళకు తెలుగు రాదు, వీళ్ళకి కట్టు తెలియదు, వీళ్ళకు బొట్టు తెలియదు అనే విధంగా ప్రవర్తించి చాలా ఇక్కడ ప్రజలు చిన్న చూపు చూశారు. ఆ అవమానాలు భరించలేక తెలంగాణ యువత కణకణ మండింది. నాన్ ముల్కీ గోబ్యాక్ అంటూ ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం. తెలంగాణ పట్టణాలు, పల్లెలు ఉద్యమ ప్రవాహాలు. ముఖ్యమంత్రి కారు కాలి బూడిదైంది. అది విశాలాంధ్ర వ్యతిరేక తొలిపోరు. సెప్టెంబర్ 3, 1952న హైదరాబాద్ సిటీ కాలేజ్ ర్యాలీపైన పేలిన తూటాలు. నెత్తుటి మడుగులో తెలంగాణ నవ యువకులు. విద్యార్థిగా ఉన్న జయశంకర్ సారు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కదం తొక్కి సాగిన విద్యార్థుల సమరం, ముల్కి రూలు అమలుకయ్యే యువజన సంఘర్షణ. చార్మినారు సాక్షిగా జైత్రయాత్ర సాగరా, సిపాయిలతో కాల్చిన ఎదురొడ్డిన గుండెలో ఉదయించిన నాదమే జై తెలంగాణరా. ఉఠో ఉఠో సలాం సలాం చలో. హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి ఉద్యోగస్తులు, విద్యార్థులు, యువకులు అందరూ చేరుకునే ప్రజలు. ఇంత ట్రాన్స్పోర్ట్ ఎక్కడిది. వరంగల్ నుంచి మేము కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక ప్రైవేట్ బస్సులో పోతుంటే ఆ బస్సు మేము పోయే వరకు భువనగిరిలో ఫెయిల్ అయితే మేము హైదరాబాద్ చేరలేకపోయినాం మేము. కానీ అప్పటికే హైదరాబాద్లో మీటింగ్ అయింది, అల్లరైంది. అల్లరిలో పోలీస్ కాల్పులైనాయి. 6-7 మంది విద్యార్థులు చనిపోయారు. అంటే ఏంటి, తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణత్యాగం చేయడం అనేది 1952లోనే మొదలైంది.